హాయ్ అండి అందరికీ. ప్రీవియస్ స్టెట్లో వచ్చిన సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. బిట్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ బిట్ చూద్దాం. ఫస్ట్ బిట్, ఫ్రైడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. ఫ్రైడ్ ప్రకారం స్వభావ సిద్ధంగా ఆదర్శ సూత్రానికి సంబంధించినది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అధ్యాహం. నెక్స్ట్ బిట్, సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్ చదవట్లేదండి, కొంతమంది చదవద్దంటున్నారు. ఆన్సర్ని కామెంట్ చేయండి. 4 minutes టైం ఇస్తాను. సరికాని జతను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, కోల్బర్గ్ ఉద్వేగ వికాస సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. ఈ ప్రజ్ఞ కలవారు చిత్రాలను గ్రాఫులను సులభంగా విశ్లేషించగలరు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ డి, పిల్లల ఇతివృత్త గ్రాహిక పరీక్ష. నెక్స్ట్ బిట్, మొదటి సాంఘిక కృత్యం. మొదటి సాంఘిక కృత్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, సమాంతర క్రీడ. నెక్స్ట్ బిట్, కోల్బర్గ్ ప్రకారం ఈ నైతిక స్థాయి నందు శిశువు నైతిక నిర్ణయం ఇతరుల ఆమోదం లేదా గుర్తింపుపై ఆధారపడి జరుగుతుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్, ఉద్వేగ కెతారా ఈ దశనందు ప్రదర్శించబడును. ఉద్వేగ కెతారా ఈ దశనందు ప్రదర్శించబడును. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ బిట్, ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలో కనపడే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ ఆప్షన్ బి, చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ బిట్, క్రింది ప్రవచనాల్లో సరికానిది. క్రింది ప్రవచనాల్లో సరికానిది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, పెరుగుదల బహుముఖమైన ప్రక్రియ. నెక్స్ట్ బిట్, శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఉంటుందని ప్రతిపాదించినది. శిశువు మెదడు నందు భాషార్జన ఉపకరణం ఉంటుందని ప్రతిపాదించినది. ఆన్సర్ ఆప్షన్ బి, చామ్స్కీ. నెక్స్ట్ బిట్, 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళన భావన. 3 నల్లని చదరాలు అనే భావన ఏ రెండిటి సమ్మేళన భావన. ఆన్సర్ ఆప్షన్ బి, సరళ మరియు మూర్త. నెక్స్ట్ బిట్, స్వభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. స్వభావీకరణ ఈ రంగానికి చెందుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి, మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ బిట్, మైకేవర్ రేపు ఏ స్థాయిలో ఉండాలి అని నేను నిన్న చేసిన ఆలోచన ఫలితమే ఈనాటి స్థాయి అని పేర్కొన్నారు. ఇది దీనికి ఉదాహరణ. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4, సాధన ప్రేరణ. నెక్స్ట్ బిట్, వివిధ వస్తువులు వ్యక్తుల నుండి తనకు కావలసిన వస్తువు వ్యక్తిని వేరు చేసి గుర్తించడంలో ఇమిడి ఉన్న అభ్యాసనం. ఆన్సర్ ఆప్షన్ బి, విచక్షణ అభ్యసనం. దీనికి ఎగ్జాంపుల్గా మనం పిల్లలు తన తల్లిని గుర్తుపట్టడం అనేది విచక్షణ అభ్యసనంగా చెప్పుకుంటాం. నెక్స్ట్ బిట్, సంగీతం నేర్చుకున్న వ్యక్తి ఈతను నేర్చుకోవాలనుకున్నాడు. ఈ సందర్భంలో జరిగే అభ్యసన బదలాయింపు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, శూన్య బదలాయింపు.
అంటే సంగీతానికి ఈతకు సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. నెక్స్ట్ బిట్. బోబోడాల్ ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. బోబోడాల్ను ఉపయోగించి ప్రయోగం చేసిన ప్రసిద్ధ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్ బిట్. గెస్టాల్ట్ వాదుల ప్రకారం ప్రత్యక్ష నిర్వహణ నియమం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞప్తికి తెచ్చుకోవడం. నెక్స్ట్ బిట్. అభ్యసించిన విషయాలను అనుభవాలను స్మృతి పదంలో కొంతకాలం నిల్వ ఉండే ప్రక్రియ. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ధారణ. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో ఒకటి ఎస్ఆర్ సిద్ధాంతం. ఆన్సర్ శాస్త్రీయ నిబంధనం. ఎస్ఆర్ సిద్ధాంతానికి మరో పేరు శాస్త్రీయ నిబంధనం. శాస్త్రీయ నిబంధానికే మరో పేరు ఎస్ఆర్ సిద్ధాంతం. నెక్స్ట్ బిట్. అభ్యసనం అంటే ప్రవర్తనలో ఈ విధమైన మార్పు. అభ్యసనం అంటే ప్రవర్తనలో క్రింది విధమైన మార్పు. ఆన్సర్ ఆప్షన్ డి దాదాపు శాశ్వతమైనది. నెక్స్ట్ బిట్. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్సిఎఫ్ 2005. నెక్స్ట్ బిట్. డేజావు అనే పదం క్రింది భాషకు చెందినది. డేజావు అనే పదం క్రింది భాషకు చెందినది. ఆన్సర్ ఆప్షన్ బి ఫ్రెంచ్. నెక్స్ట్ బిట్. డీజీలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. డీజీలాకర్ యొక్క గరిష్ట నిల్వ సామర్థ్యం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 1 GB. నెక్స్ట్ బిట్. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. మొట్టమొదటి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. డేటా ప్రాసెసింగ్ యొక్క ఖచ్చితమైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ సి ఇన్పుట్ ప్రాసెసింగ్ అవుట్పుట్ స్టోరేజ్. నెక్స్ట్ బిట్. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది. ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ బాల్య దశ. నెక్స్ట్ బిట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ విలియం జేమ్స్. నెక్స్ట్ బిట్. ఆవాస్ట్ అనేది. ఆవాస్ట్ అనేది. ఆన్సర్ ఆప్షన్ ఏ యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ బిట్. టాయిఫిల్ అనగా. ఆన్సర్ ఆప్షన్ సి టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. క్రింది వానిలో జిప్ సాఫ్ట్వేర్ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 ఆన్ జిప్. నెక్స్ట్ బిట్. భాషా వికాసంపై ప్రయోగాలు చేసిన వారు. భాషా వికాసంపై ప్రయోగం చేసిన వారు. ఆన్సర్ ఆప్షన్ సి చామ్స్కీ. నెక్స్ట్ బిట్. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడాన్ని ఏమంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 దమనం. కావాలని మర్చిపోతాం కాబట్టి ఇది దమనం. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది.
ఆనంద సూత్రాన్ని పాటించేది. ఆన్సర్ ఆప్షన్ ఏ అచిత్తు. నెక్స్ట్ బిట్ బోధనాంతర దీన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. బోధనాంతర దీన్ని చేపట్టవలసిన అవసరం ఉంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? పగటి కలలు కనడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ బి స్వైర కల్పన. నెక్స్ట్ బిట్ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు తగిన విద్యార్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగం కోల్పోతారు? ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 5 సంవత్సరాలు. బిట్ నూతన విద్యా సంబంధిత విషయాలపై ఉపాధ్యాయుల వైఖరులు అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైన అధ్యయన పద్ధతి. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇక్కడ ఉపాధ్యాయుల గురించి అడుగుతున్నారు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ సర్వే పద్ధతి. నెక్స్ట్ బిట్ సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాల ఉద్యోగం చేస్తున్నాడని గమనించి తను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ బిట్ పిల్లలు గణితంలో ఎక్కాలు కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. పిల్లలు గణితంలో ఎక్కాలను కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ బట్టి స్మృతి. నెక్స్ట్ బిట్ పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ అనురాగాలను అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీని క్రింది విధంగా అంటారు. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ బిట్ ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపల నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఈ పరిశీలన క్రిందకు వస్తుంది. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ 4 సహజ పరిశీలన. నెక్స్ట్ బిట్ వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం క్రిందకి వస్తాయి. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందకి వస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 2 సంగ్రహణ మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు. అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ బి కార్ల్ రోజర్స్. నెక్స్ట్ బిట్ శాబ్దిక పరీక్షలు వీటిని ఉపయోగించవచ్చును. శాబ్దిక పరీక్షలు వీటికి ఉపయోగించవచ్చును. ఆన్సర్ ఆప్షన్ 3 అక్షరాస్యులకి. నెక్స్ట్ బిట్ ఒక వ్యక్తిలో నిర్దిష్టమైన జ్ఞానము నైపుణ్యము ప్రతిస్పందన సముదాయాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సహజ సామర్థ్యం. నెక్స్ట్ బిట్ మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి కన్ను చెవి. నెక్స్ట్ బిట్ స్వయం వేగంతో అభ్యసించడం దీనిలో సాధ్యమవుతుంది. స్వయం వేగంతో అభ్యసించడం దీనితో సాధ్యమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి కార్యక్రమయుత అభ్యసనం. నెక్స్ట్ బిట్ జ్ఞాన నిర్మాత్మక వాదాన్ని ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. జ్ఞాన నిర్మాణాత్మక వాదాన్ని ఊతమిచ్చిన సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. ఆన్సర్ ఆప్షన్ ఏ వైగాట్స్కీ. నెక్స్ట్ బిట్ భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవడం ఇష్టం లేదు. అలాగని తన చెల్లికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఆన్సర్ని కామెంట్ చేయండి.
ఆన్సర్ ఆప్షన్ ఏ పరిహార. నెక్స్ట్ బిట్, ప్రక్షేపణం అనే పదం మొదటిగా ప్రతిపాదించిన వారు. ప్రక్షేపణం అనే పదమును మొదటిగా ప్రతిపాదించిన వారు. ఆన్సర్ ఆప్షన్ డి సిగ్మండ్ ఫ్రైడ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.